ఖమ్మంలోని గర్ల్స్ హై స్కూల్లో ముగ్గురు బాలికలు కనిపించకపోవడం సంచలనంగా మారింది. మధ్యాహ్నం స్కూల్ నుండి బయటకు వెళ్లిన బాలికలు తిరిగి రాకపోవడంతో టీచర్లు బాలికల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆచూకీ కోసం బాలికల కుటుంబ సభ్యులు టీచర్లు ఖమ్మం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టగా బాలికల ఆచూకీ కాజీపేట రైల్వే స్టేషన్లో లభ్యమైంది. బాలికలు అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో ప్రయాణికులు కొందరు కాజీపేట రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలికల వివరాలు తెలుసుకుని రైల్వే పోలీసులు ఖమ్మం 1 టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఖమ్మం తీసుకుని వచ్చేందుకు 1 టౌన్ పోలీసులు కాజీపేటకు వెళ్లారు. ఈ మిస్సింగ్ పై ఖమ్మం 1 టౌన్ పిఎస్ లో కేసు నమోదైంది. అంశంపై మరిన్ని వివరాలని రీజనల్ కోఆర్డినేటర్ చిరా రవి అందిస్తారు. రవి, స్కూల్ విద్యార్థులు అలా వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏంటి? దీన్ని మిస్సింగ్ గా చూడాలా లేకపోతే వాళ్ళు ఎక్కడికైనా వెళ్లాలనుకున్నారా? అసలు ఏం జరిగింది? జ్యోతి, ఏదైతే ఖమ్మం నగరంలో ఉన్నటువంటి గర్ల్స్ హై స్కూల్లో ఉన్నటువంటి ముగ్గురు బాలికలు, వాళ్ళు ప్రధానంగా 7వ తరగతి చదువుతున్నారు. వాళ్ళు కిల్లా ప్రాంతానికి చెందినటువంటి విద్యార్థులుగా చెప్తున్నారు. వాళ్ళు 7వ తరగతిలో కూడా ఉర్దూ మీడియం చదువుతున్నారు. వీళ్ళు మధ్యాహ్నం వరకు ఏదైతే స్కూల్లో ఉన్నారు, మధ్యాహ్నం తర్వాత వీళ్ళు కనిపించకపోవడంతో సాయంత్రం వరకు స్కూల్ కి రాకపోవడంతో ఏదైతే అక్కడ ఉన్నటువంటి టీచర్లు మొత్తం కూడా వెళ్ళారు అనేటువంటి ఆచూకీని వెంటనే తల్లిదండ్రులకి మధ్యాహ్నం నుంచి స్కూల్లో కనిపించకుండా వెళ్ళిపోయారని తల్లిదండ్రులకు చెప్పడంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యి అట్లాగే భయాందోళనకు గురయ్యారు. దాంతో పాటు అక్కడనే ఏదైతే 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఉంటుంది, దగ్గరలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ సమాచారం ఇవ్వడంతో 1 టౌన్ పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఇప్పటికే ఏదైతే వాళ్ళు ఖమ్మం నుండి కాజీపేట రైల్వే స్టేషన్ లో సంచరిస్తున్నారనేటువంటి సీసీ ఫుటేజీల ద్వారా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే కాజీపేటలో ఉన్నటువంటి రైల్వే పోలీసులు ఖమ్మం సమాచారం 1 టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళందరూ కూడా వాళ్ళని కాజీపేట నుంచి ఖమ్మానికి తీసుకురావడం జరుగుతుంది. అయితే ఈడ ప్రధానంగా ముగ్గురు విద్యార్థులు ఎందుకు వెళ్ళారు, దేనికోసం వెళ్ళారు, ఏమన్నా యాత్ర కోసం వెళ్ళారా, లేదంటే ఎవరన్నా తీసుకెళ్లారా, లేదంటే దీని వెనకాల ఏం జరుగుతుంది అనేటువంటిది ఇప్పటికే 1 టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే 1 టౌన్ పోలీసులు దర్యాప్తుతో పాటుగా ఇప్పటికే ఆ విద్యార్థుల తల్లిదండ్రుల మరో కోణం ఏమైనా ఉందా, అసలు తల్లిదండ్రుల నుంచి ఏమైనా ఒత్తిడి ఉందా, లేదంటే పిల్లల అంటే అమ్మాయిలకు సంబంధించినటువంటి మరొక ఇంకేదైనా విషయాలు ఉన్నాయనేటువంటి దాని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు సంబంధించినటువంటి అయితే పోలీసులు చేపడుతున్నారు. ఏదైనప్పటికీ కూడా ఖమ్మం కేంద్రంలో ఉన్నటువంటి ముగ్గురు అమ్మాయిలు అంటే గర్ల్స్ ప్రధానంగా మిస్సింగ్ కావడం అనేది సంచలనం రేగింది. దాని నుంచి ఈ ముమ్మరంగా దీని వెనకాల ఎందుకు ఇలా జరిగిందనే దాని మీద ఎప్పటికే ఉన్నతాధికారులు కూడా వెంటనే దర్యాప్తు చేసి దాని మీద సమగ్రమైనటువంటి రిపోర్టు చేయాలని చెప్పేసి ఖమ్మం జిల్లా ఎస్పీ కూడా వెంటనే దాని మీద పోలీసు ఉన్నతాధికారులు మొత్తం కూడా దీని మీద దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జ్యోతి, అయితే రవి, వాళ్ళు కాజీపేటకి ఎందుకు వెళ్లారు, ఎవరికి సమాచారం ఇవ్వకుండా స్కూల్లో మధ్యలోంచి వెళ్ళిపోవడానికి ఉన్న రీజన్స్ మీద పోలీసుల దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అంటే ఎప్పటికే ఏదైతే పోలీసులు వాళ్ళని గుర్తించడం జరిగింది, అక్కడికి పోయిన వారికి అంటే ఖమ్మం నుండి కాజీపేటకి అక్కడ సంచరించడంతో వాళ్ళని ఇక్కడ తీసుకురావడంతో అయితే వాళ్ళని కూర్చోబెట్టి అంటే ఖమ్మం తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని కూర్చోబెట్టి సంబంధించినటువంటి ఎందుకు వెళ్ళారు ఏంటి అనే దాని మీద నిర్దిష్టంగా ఇంకా వాళ్ళతోటి దర్యాప్తు సంబంధించినటువంటి పోలీసులు చేస్తున్నారు. అయితే ఇంకా మరిన్ని వివరాలు అయితే రావాల్సి ఉన్నది. అయితే ఎందుకు వెళ్ళారు, ఒక యాత్ర కోసం వెళ్ళారా, లేదనంటే మరొక విషయం కోసం వెళ్ళారా, లేదా ఫంక్షన్ కోసం వెళ్ళారా, దేనికోసం వెళ్ళారనే దాని మీద ఇంకా వాళ్ళని నిర్దిష్టంగా ఇంకా దర్యాప్తు సంబంధించినటువంటి విషయాలని ఇంకా పోలీసులు మనకి తీసుకురావడం ఉన్నది. అయితే మరిన్ని విషయాల్ని పోలీసులు ఇంకొంత టైం తీసుకొని మనకి వివరాలు అందిస్తామని చెప్పడంతో మనం ఇప్పటికే ఏదైతే జరిగినటువంటి పరిణామాల మీద అయితే ఇంకా దర్యాప్తు అయితే పోలీసులు అయితే చేస్తున్నారు. మరిన్ని వివరాలు రావాల్సి ఉన్నది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రవి.